Guys, this is Manas. Welcome to all. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే ఎంఐఎస్ యూనివర్సిటీస్ యూఎస్లో ఉన్నవే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో ఇవైతే నా ఒపీనియన్లో 22 యూనివర్సిటీస్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఆ యూనివర్సిటీ యొక్క నేమ్స్ అండ్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్తో పాటుగా మీకు షేర్ చేస్తా. యాజ్ వెల్ యాజ్ ఆ యూనివర్సిటీ నేమ్స్ అండ్ ఫీ స్ట్రక్చర్స్ అనేవి మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రెఫరెన్స్ కోసం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ గైస్, మన యూట్యూబ్ ఛానల్కి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. థ్యాంక్ యూ గైస్. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ ఇన్స్టేట్ అండ్ అవుట్ స్టేట్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. సో ఇన్స్టేట్ స్కాలర్షిప్ అంటే మీకు జిఏ కానీ అంటే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ కానీ టీఏ కానీ టీచింగ్ అసిస్టెంట్షిప్స్ కానీ ఇలాంటివి ఏమైనా అసిస్టెంట్షిప్స్ వస్తే వాళ్ళు ఇన్స్టేట్ నుంచి అవుట్ స్టేట్ స్కాలర్షిప్ నుంచి ఇన్స్టేట్గా చేస్తారనమాట. సో అవుట్ స్టేట్ అంటే సింపుల్గా ₹100 ఉందనుకోండి ఫీజు, ఇన్స్టేట్ అంటే దాదాపు 50 to 60 రూపీస్ అవుతుంది అనమాట. అంటే మనకి 40 to 50% ఒక స్కాలర్షిప్ వచ్చినట్టుగా ఛాన్స్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్లో అయితే కంప్లీట్ 100% అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఐ బటన్లో లింక్ ఇస్తాను అనమాట. సో అక్కడి నుంచి వెళ్తే మీ స్కాలర్షిప్ డీటెయిల్స్ వస్తుంది. వన్స్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది మీరు చూసినట్లయితే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఇంకా మనం స్టార్ట్ చేసే ముందు మీకు ఇంకో చిన్న రిమైండర్ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే ఫీజు చెప్తున్నానో అది ప్రతిదానికి అది సిమిలర్గా స్టేబుల్గా ఉంటుంది అంటే కాదనమాట. ఇది నేను ఓన్లీ 2 years ట్యూషన్ ఫీజు చెప్తున్నా. అండ్ ఇది ఇయర్స్ బట్టి మారచ్చు, మీరు చూసే టైంని బట్టి మారచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇందులో ఏంటి అంటే నేను కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్నాను కాబట్టి సో అందులో ఏంటి అంటే ఓన్లీ ట్యూషన్ ఫీజే కాదు, సో ట్యూషన్ ఫీజుతో పాటుగా మీకు యాక్సెసరీస్ కానీ లేకపోతే లైబ్రరీ యాక్సెస్ కార్డ్స్ కానీ నెక్స్ట్ కానీ అవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటుంది అనమాట ట్యూషన్ ఫీజు. సో ఇప్పుడు నేను చెప్పేదానికి మీరు యావరేజ్గా ఒక $10,000 to $20,000 అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు అనమాట, సైడింగ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇంకా వీడియోలో లిస్ట్ స్టార్ట్ చేస్తే మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ నేమ్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ అనమాట. సో ఇదైతే ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ ది ర్యాంకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ దీని ఫీ అయితే మాత్రం $1,09,560 అనమాట. అండ్ ఈ లిస్ట్ అనేది నేను లిస్ట్ అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 లాగా చెప్పట్లేదు. టోటల్ 22 కాలేజెస్ అంతే. ఇందులో నీకు ఎగ్జామ్కి ఏది బెస్ట్ అయితే అదనమాట. ఇందులో ఏ కాలేజ్ అయినా పర్లేదు. లిస్ట్లో సెకండ్ నేమ్ అయితే యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ అనమాట. ఇది పబ్లిక్ యూనివర్సిటీ. అండ్ దీని ఇన్స్టేట్ ఫీ అయితే $1,04,892. అండ్ దీని అవుట్ స్టేట్ ఫీ అయితే $1,30,890. సో నెక్స్ట్ థర్డ్ది యూసీ బెర్క్లీ అనమాట. సో ఇది పబ్లిక్ యూనివర్సిటీలో టాప్ అనమాట యూసీ బెర్క్లీ. అండ్ దీని ఇన్స్టేట్ ఫీ అయితే మనకి $55,562. యాజ్ వెల్ యాజ్ దీని అవుట్ స్టేట్ అయితే $99,438. నెక్స్ట్ది ఎన్వైయు అనమాట. సో ఎన్వైయు అంటే న్యూయార్క్ యూనివర్సిటీ. సో దీని ర్యాంకింగ్ అయితే సూపర్ అనమాట. సో దీనికి ఇన్స్టేట్ అయితే లేదు, ఓన్లీ అవుట్ స్టేటే ఉంది. $1,20,162 అనమాట. నెక్స్ట్ది యూపెన్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. సో దీని ట్యూషన్ ఫీ ఎంత అంటే $1,12,536. ఓన్లీ అవుట్ స్టేటే ఉంది, ఇన్స్టేట్ అయితే లేదు. సో నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా. సో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఇన్స్టిట్యూషన్ ఫీజ్ అయితే $28,742 ఉంది. యాజ్ వెల్ యాజ్ అవుట్ స్టేట్ అయితే మనకి $78,704 ఉందన్నమాట. సో మన సెవెంత్ది ఏంటి అంటే యూటీ ఆస్టిన్. సో ఇందులో అయితే ఇన్స్టేట్ అయితే $53,436 ఉంది. అలాగైతే అవుట్ స్టేట్ అయితే $1,10,268 ఉంది. సో ఎయిత్ది యుఎంబిసి కాలేజ్ పార్క్ అనమాట. సో $58,856 ఉంది. దీని ఇన్స్టేట్ అయితే అవుట్ స్టేట్ అయితే $91,968 ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 నార్త్ ఈస్టర్న్. సో నార్త్ ఈస్టర్న్లో ఇన్స్టేట్ అయితే లేదు, ఓన్లీ అవుట్ స్టేటే ఉంది. అది $98,480. సో నెంబర్ 10 యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ట్విన్ సిటీస్. సో ఇందులో ఇన్స్టేట్ అయితే మనకి $56,676 అనమాట. యాజ్ వెల్ యాజ్ అవుట్ స్టేట్ అయితే $80,776 అనమాట. సో నెక్స్ట్ 11ది ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్. సో ఇందులో ఇన్స్టేట్ అయితే $47,238. యాజ్ వెల్ యాజ్ అవుట్ స్టేట్ అయితే $85,176. నెక్స్ట్ నెంబర్ 12 యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్. సో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఇన్స్టేట్ అయితే మనకి $54,246. యాజ్ వెల్ యాజ్ అవుట్ స్టేట్ అయితే $83,052 అనమాట.
నెక్స్ట్ది 13th జార్జియా టెక్. సో జార్జియా టెక్లో మనకి ఇన్స్టేట్ అయితే $44,208 యాజ్ వెల్ యాజ్ అవుట్స్టేట్ అయితే $88,536. నెంబర్ 14 యూఐయూసి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లాయిస్ అర్బన్ ఛాంపియన్ అనమాట. సో ఇందులో ఇన్స్టేట్ అయితే $53,136 యాజ్ వెల్ యాజ్ అవుట్స్టేట్ అయితే $98,630. నెక్స్ట్ది ఏఎస్యు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. ఇందులో ఇన్స్టేట్ అయితే $29,704, అవుట్స్టేట్ అయితే $53,336. నెంబర్ 16 యూటీడి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్. సో ఇందులో ఇన్స్టేట్ అయితే మనకి $32,418, అవుట్స్టేట్ అయితే $75,000. నెంబర్ 17 టెక్సస్ ఏఎన్ఎం కాలేజ్ స్టేషన్. సో ఇందులో ఇన్స్టేట్ అయితే మనకి $39,640, అవుట్స్టేట్ అయితే $69,380. నెంబర్ 18 యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా. సో ఇందులో ఇన్స్టేట్ అయితే $36,180, అవుట్స్టేట్ అయితే $77,328. సో మన నెక్స్ట్లో ఉన్న నెక్స్ట్ యూనివర్సిటీ నేమ్ నెంబర్ 19 యూనివర్సిటీ ఆఫ్ కెనటికట్. ఇందులో ఇన్స్టేట్ అయితే $47,580, అదే అవుట్స్టేట్ అయితే ఎగ్జాక్ట్లీ $100,000. నెక్స్ట్ నెంబర్ 20 యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి. సో ఇందులో ఇన్స్టేట్ అయితే $35,224, యాజ్ వెల్ యాజ్ అవుట్స్టేట్ అయితే $69,740. నెక్స్ట్ నెంబర్ 21 యూఎస్ఎఫ్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా. ఇందులో ఇన్స్టేట్ అయితే $23,626 అండ్ అవుట్స్టేట్ అయితే $47,732. నెంబర్ 22 అండ్ లాస్ట్ సన్నీ బఫెలో. సో ఇందులో ఇన్స్టేట్ అయితే $23,930, అదే అవుట్స్టేట్ అయితే $43,934 అనమాట. సో ఈ యూనివర్సిటీ కాస్ట్ ఇవన్నీ మీకు ఈజీగా 10,000 to 20,000 అయితే వేరీ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఈ లొకేషన్ బట్టి, నెక్స్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ బట్టి, వీటన్నిటి బట్టి మీరే డిసైడ్ అవ్వాలన్నమాట. ఒకవేళ ఇంకా ఇన్డెప్త్గా మీకు ఇంకేం కావాలి, ఒకవేళ ఇందులో కూడా ఇంకా ఫిల్టర్ చేసి, ఇందులో అయితే లైక్ అంబిషియస్ అయితే ఏంటుంటుంది, సేఫ్ అయితే ఏంటుంటుంది, మోడరేట్ అయితే ఏముంటుంది, దానికి సంబంధించిన ప్రొఫైల్ ఏమైనా కావాలి అంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మనం ఆ వీడియో కూడా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్.